వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం జనగామ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ జనగామ జిల్లాలో మనతోని కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి టీపీసీసీ సభ్యులుగా ఉన్నటువంటి పరిస్థితి, అలాగే జనగామ జిల్లా సాధకులుగా ఉన్నారు. జనగామ జిల్లాలో ప్రముఖ వైద్యులుగా మంచి పేరును గావించినటువంటి డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ వీరు ఒక పాయింట్ చెప్పాలి మీకు, అంటే రాజకీయంగా చాలా చాలా నిశ్చితంగా అబ్జర్వ్ చేయడంలో డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ గారు దిట్ట అన్నట్టుగా కొంత ప్రచారం. వాస్తవానికి ఒక రాజకీయ విశ్లేషకులుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిపైన వీరి విశ్లేషణ అనే ఏ రకంగా ఉండబోతోంది. సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అలాగే ఇందులో మేజర్గా ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం. యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారు నిజంగా తప్పు చేశారా లేదా? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం. నేను డాక్టర్ లక్ష్మీనారాయణ. రైట్ సార్, ఇక్కడ మేము జనగామ జిల్లా రాగానే ఒకటి విషయం తెలుసుకున్నాము. ఇక్కడ మీరు ఒక పొలిటికల్ లీడర్గానే కాకుండా రాజకీయాన్ని చాలా నిశ్చితంగా చాలా దగ్గరగా అబ్జర్వ్ చేస్తూ ఉంటారట ప్రతిరోజు. ఇది ఎప్పటి నుంచి మీకు అవలంబించడం జరుగుతుంది? నేను 1999లో జనగామలో హాస్పిటల్ పెట్టినప్పటి నుండి ఆ రోజు నుండే నేను ప్రాథమిక సభ్యత్వం కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నాను. సైమల్టేనియస్గా నా వైద్యము, నా రాజకీయము దాదాపు 25 సంవత్సరాలుగా ఈ జనగామలో మరి నేను రెండింటిని కూడా సమానంగా ముందుకు తీసుకెళ్తూ నడిపిస్తూ ఉన్నాను. అందులో భాగంగానే మా శ్రీమతి గారు ధన్వంతి గారు 2006-11లో జిల్లా పరిషత్ చైర్మన్గా పదవిని అలంకరించారు. దాని తర్వాత 2014 నుండి 19లో 18లో 23లో కూడా రాజకీయంలో ప్రత్యక్షంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో వివిధ సందర్భాల్లో మనము రాజకీయ టికెట్ కూడా అడగడం జరిగింది. అందుకే ఈ రాజకీయంపై పూర్తి పట్టు అని చెప్పేసి మనం భావించవచ్చు. ఓకే, ఇక్కడ పూర్తి పట్టు ఉంది మీకు. సార్ ఇప్పుడు ఏం చెప్తారు సార్? ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీ పోలీసులు స్వయంగా వచ్చి నోటీసులు ఇచ్చారంటే ఇది దేనికి సంకేతంగా తీసుకోవాలి? రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీ పోలీసులు నోటీస్ ఇచ్చారంటే ఏ విషయం మీద అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చారో, ఒకవేళ అదే సబ్జెక్టును తీసుకుంటే ఇప్పటికీ దాదాపు కొన్ని వందల సార్లు మోడీ గారి మీద నోటీసులు ఇవ్వాలా, కొన్ని వందల సార్లు అమిత్ షా గారి మీద నోటీసులు ఇవ్వాలా, మోడీ అమిత్ షాలే కాకుండా కేసీఆర్ గారి మీద నోటీసులు ఇవ్వాలా, ఇంకా చాలామంది నాయకులకు నోటీసులు ఇవ్వాలా. రాజకీయంలో ప్రత్యర్థుల పద్ధతులను బట్టేసి నాయకులు వివిధ ఎత్తుగడలు వివిధ సందర్భంలో వివిధ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందులో భాగంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు రాజకీయంలో చాలా సందర్భాల్లో చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు, కానీ వాళ్ళు నోటీస్ ఇచ్చేంత పరిస్థితి అయితే అందులో ఏమీ లేదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఓకే, కాకపోతే ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో A1 ముద్దాయి కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి, కేసీఆర్ గారు అయితే కంపల్సరీ ఇప్పుడు కనుక బీజేపీ కనుక యాక్షన్ తీసుకోకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి మోదీ ఇద్దరు ఒకటే అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చిన్న ఆయన అన్నట్టుగా, మోదీ గారు పెద్ద ఆయన అన్నట్టుగా కేసీఆర్ గారు వర్షన్. మరి ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నోటీస్ విషయానికి వస్తే, అమిత్ షా గారు మాట్లాడిన మాటలకు మార్ఫింగ్ చేసేసి రేవంత్ రెడ్డి గారు లేకుంటే వారి టీము బయటికి సోషల్ మీడియాలో వదిలిపెట్టింది అనేది ఒక చర్చ. నిజానికి మార్ఫింగ్ చేయడం అనేది మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పేటెంట్ ఏం కాదది. అదే మార్ఫింగు కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికి బీజేపీ వాళ్ళే ఎవరైనా ఆకతాయిలు చేసేసి కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి వదిలెట్టినట్టుగా ఎందుకు చేయొద్దని చెప్పేసి ఎందుకు భావించొద్దు మనము? ఎందుకంటే మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు, ఖచ్చితంగా 370 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాము, అందులో రిజర్వేషన్లు తీసేస్తాము అని చెప్పేసి పదే అంటా ఉన్నారు. అంటే ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకుంటే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు ప్రజల్లోకి స్పష్టంగా తీసుకెళ్తా ఉన్నారు. ప్రతి సందర్భంలో ఓపెన్గానే బీజేపీ ఒకవేళ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, రిజర్వేషన్ రద్దు చేస్తా అని చెప్పేసి ఓపెన్గానే మా నాయకుడు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. దానికి అమిత్ షా గారు చేసిన దానికే మార్ఫింగ్ చేసి దొంగతనంగా చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఏమున్నది? బీజేపీ వాళ్ళు చేయబోయే తప్పును ఖచ్చితంగా మేము డైరెక్టే చెప్తున్నాం కదా. అయితే ఇది రేవంత్ రెడ్డి గారి మీద లేకుంటే కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర చేసేందులో భాగంగా ఎవరో ఆకతాయిలు, నాకు తెలిసి బీజేపీ వాళ్ళే ఖచ్చితంగా ఈ మార్ఫింగ్ చేసేసి కాంగ్రెస్ మీద బద్నాం పెట్టి ఉంటారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి నోటీసులు ఇచ్చే ముందు ఢిల్లీ పోలీసులు కూడా ఒక 100 సార్లు ఆలోచించుకోవాలి ఎవరికి నోటీసులు ఇవ్వాలనేది. వాళ్ళకేదో తెలిసిందే తడుగా కాంగ్రెస్ నుండి వచ్చేసింది కాబట్టి మేము నోటీసులు ఇస్తామంటే, మరి ఇంతకుముందు 100 సార్లు మరి మోడీ గారికి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు అని చెప్పేసి ఢిల్లీ పోలీసులకు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.
ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక సంచలనాత్మకమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. బీజేపీ కనుక ఈసారి వస్తే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌ని చాలా సునాయాసంగా తీసేస్తారని జెప్పేసి. సరే నమ్మొచ్చా దీన్ని? ఇది రాజకీయ కోణంలో కాకుండా అని జెప్పేసి అనుకోవచ్చా? దీన్ని నమ్మొచ్చా అసలు? దీనిపైన ఏం జెప్తారు మీరు? నిజానికి భారత రాజ్యాంగం రాసినప్పుడు అణగారిన వర్గాలకు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు అభివృద్ధి చెందాలని చెప్పేసి అందులో రిజర్వేషన్ అనే పదం చొప్పించేసి వారికి జనాభా ప్రాతిపదికన కొంత రిజర్వేషన్ కల్పించిన మాట వాస్తవం. అయితే ఇప్పుడు సమాజం ఒకటి బాగా అర్థం చేసుకోవాలి. బీజేపీ నాయకులు కూడా బాగా అర్థం చేసుకోవాలి. రిజర్వేషన్ అంటే వాళ్ళకేదో అగ్రవర్ణాలకు సంబంధించిన హక్కులను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చినట్లు ఎవరైనా భావిస్తే అది శుద్ధ తప్పు. ఇది హక్కు, ఇది వాటా. బీసీలకు సంబంధించిన వాటా ఇప్పటికీ 27% వస్తున్నది. 55% బీసీలకు రావాల్సిన అవసరం ఉన్నది. ఎస్సీలకు సంబంధించిన వాటా ఇప్పటికి 15% వస్తూ ఉన్నది. ఇంకా 3% జనాభా పెరిగిరు, 18% వాటా. ఇది రిజర్వేషన్ కాదు, ఎవరింట్లో నుండో తీసుకొచ్చేసి ఈ వర్గాలకు ఇస్తున్నది కాదు. ఎస్టీలకు సంబంధించిన వాటా వివిధ పద్ధతుల్లో ఇప్పటికీ 7% నడుస్తూ ఉన్నది. ఇది 10% దేశంలో ఉన్న ఎస్టీలందరికీ కల్పించాల్సిన అవసరం ఉన్నది. అంటే ఎస్టీలకు 10%, బీసీలకు 55%, ఎస్సీలకు 18% ఇస్తున్నామంటే ఎవరో అగ్రవర్ణాల దగ్గర నుండి తీసుకొచ్చేసేసి ఈ వర్గాలకు ఇస్తున్నది కాదు. రిజర్వేషన్ అంటే నీ సొమ్మును నాకు ఇస్తున్నది కాదు. మా హక్కు, మా వాటా ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా రావాల్సింది ఇంకా తక్కువ వస్తున్నది. ఖచ్చితంగా రాబో రోజులలో కాంగ్రెస్ పార్టీ దామాష ప్రకారము ఎవరి హక్కులను వాళ్ళని పంచుతూ ఉన్నది. అయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాలు సమాన హక్కు పొందేందుకు ముందుకు వస్తున్నారని చెప్పేసి ధర్మశాస్త్రం పేరు మీద, హిందూ మతం పేరు మీద వీళ్ళను అణగదొక్కాలని చెప్పేసి బీజేపీ కుట్రలు చేస్తూ ఉన్నది. కానీ అది జరగదు. ఎవరి తరం కాదు, ఇది రిజర్వేషన్ కాదు, హక్కు. బీసీల హక్కు, ఎస్సీల హక్కు, ఎస్టీల హక్కు. మా వాటా మాకు ఇచ్చేయాల, మిగిలింది వాళ్ళు పంచుకొని. ఓకే. ఇది జరుగుతుందా లేదా అనేది కాదు. యాక్చువల్లీ ఈ స్టేట్మెంట్‌ని నమ్మొచ్చా? రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఈ స్టేట్మెంట్‌ని నమ్మొచ్చా? రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్తా ఉన్నారో అంటే ఈ రిజర్వేషన్ అనే దాన్ని తీసేందుకు కుట్ర చేస్తున్నది అని చెప్పేసి చెప్పిన మాట అక్షరాల సత్యం. ఎందుకంటే అగ్రవర్ణాల చేతిలో నుండి కొంతమంది అగ్రవర్ణాలు, అందరు కాదు, ఇక్కడ మనం వాళ్ళ చేతిలో నుండి బీసీ, ఎస్సీ, ఎస్టీ చేతిలోకి రాజ్యాధికారము, ఆర్థిక అధికారం వస్తుందంటే కొంతమంది భరించలేకపోతున్నారు. దీనికి మతం అనే రంగును పులిమేసి హిందుత్వ అని చెప్పేసి ముందు తీసుకొస్తున్నారు. కానీ హిందువులలో 80% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధికారం కల్పించాలని చెప్పేసి ఎవరైతే స్టేజ్లు ఎక్కేసి హిందుత్వ అని చెప్పేసి అంటారో వాళ్ళు ఆ విషయం మాట్లాడరు. రైట్. సార్ ఇక్కడ ఒక రాజకీయ విశ్లేషకులుగా చెప్పండి. మొన్న కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి. స్టేషన్ గన్పూర్లో రాబోయే 3 నెలల్లో బై ఎలక్షన్ బరాబర్ వస్తుందని చెప్పేసి. సార్ ఇక్కడ ఇప్పుడు దీన్ని ఎట్లా చూడాలి సార్ మనం? నిజంగా వస్తుందా? వస్తే ఏ రకంగా వస్తుంది? అసలు ఏం చెప్తారు దీని గురించి? కేసీఆర్ గారు ఒక క్రెడిబిలిటీ పోగొట్టుకున్న నాయకుడు. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి నేను ఉద్యమకారుడు అని చెప్పేసి చెప్పుకున్న కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత నేను ఫక్తు రాజకీయ నాయకుడిని అని చెప్పేసి 2014లో డిక్లేర్ చేశారు. ఆ రోజే ఆయన సగం క్రెడిబిలిటీ పోయింది. ఇంకేమైనా క్రెడిబిలిటీ పరిపాలన పాలిస్తారా అని చెప్పేసి కుటుంబ పాలన చేయడం మూలంగా 2023 వరకు మొత్తం క్రెడిబిలిటీ పోయింది. ఇప్పుడు ఆయన ఏది మాట్లాడినా సరే ఆయన మాటకు 1% కూడా విలువ లేదు. ఎందుకు విలువ లేదంటే దీనికి ఉదాహరణ ఏంటంటే గతంలో ఆయన ప్రభుత్వంలో ఆయన వేరే పార్టీ గుర్తుల మీద గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, వేరే పార్టీ ఎమ్మెల్యేలను కూడా తన పార్టీలో కలుపుకొని 5 సంవత్సరాల కాలంలో పూర్తి పరిపాలన చేసిండ్రు. ఆయనకేమో వేరే పార్టీల నుండి ఎమ్మెల్యేలు వచ్చేస్తేనేమో అది నీతి. ఈరోజు కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీని వదిలెట్టేసి ప్రజాస్వామ్యవాది అయిన కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, కుటుంబవాది అయిన టీఆర్ఎస్ పార్టీని వదిలెట్టేసి ప్రజాస్వామ్యవాది అయిన కాంగ్రెస్ పార్టీలోకి వస్తే దీనికట హైకోర్టులు, సుప్రీంకోర్టులు తీర్పులు ఇచ్చేసి రద్దు చేస్తాయట. ఎవరైనా వింటే నవ్విపోతారు కేసీఆర్ మాట్లాడే మాటలు. మా శ్రీహరి గారికి వచ్చిన డోకా లేదు, మా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన డోకా అసలే లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఓకే. కడియం శ్రీహరి గారు ఇక రాజకీయ సన్యాసం తీసుకుంటారు అనేది ఒక చర్చ. కేసీఆర్ గారు చెప్పినటువంటి వాదనం ప్రకారం ఏం చెప్తారు? మా కడియం శ్రీహరి గారు ఇంకా 5 సంవత్సరాలు అంటే మొన్ననే ఎమ్మెల్యే గెలిచిర్రు. ఇంకా 4 సంవత్సరాల 8 నెలల కాలం ఆయన ఎమ్మెల్యే పదవే ఉన్నది. ఇంకా 5 సంవత్సరాల వరకు ఆయనలో వేరే వాళ్ళు ఇప్పుడు 80-90 సంవత్సరాల వరకేమో రాజకీయం చేయొచ్చు. మా శ్రీహరి గారు దళిత కుటుంబం నుండి పుట్టిన నాయకుడు రాజకీయం చేస్తే పైనుండి వచ్చిన కేసీఆర్ గారికి కంటగింపుకున్నది.
శ్రీహరి గారికి ఉన్న క్రెడిబిలిటీ ఈరోజు వరంగల్ జిల్లాలో కావచ్చు, లేకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కావచ్చు, మా రేవంత్ రెడ్డి గారు ఆలోచించేసి ఏదైతే గొప్ప నిర్ణయం తీసుకున్నారో దానికి కేసీఆర్ గారికి మింగుడు పడట్లేదు. అందుకని చెప్పేసి తను తీసుకున్నట్టుగానే రాజకీయ సన్యాసం వేరే వాళ్ళు కూడా తీసుకుంటారని చెప్పేసి కేసీఆర్ గారు భావిస్తూ ఉన్నారు. ఓకే సార్, ఇప్పుడు అడగబోయే క్వశ్చన్కి రాజకీయంగా కాకుండా రాజకీయాల అతీతంగా చెప్పండి. మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా ఉన్నారు, పొలిటికల్ అనాలిస్ట్. ఇప్పుడు ఇక్కడ నేనేమంటున్నంటే ఉన్నటువంటి 17కు 17 లోక్సభ స్థానాల్లో తెలంగాణ వరకు మనం మాట్లాడితే 17కు 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ ఎన్నిటిని కైవసం చేసుకుంటుంది, బీఆర్ఎస్ ఎన్నిటిని కైవసం చేసుకుంటుంది, అట్ ద సేమ్ టైం బీజేపీ ఎన్నిటిని కైవసం చేసుకుంటుంది. రాజకీయ విశ్లేషకులుగా చెప్పండి, రాజకీయాలకు అతీతంగా చెప్పండి. రాజకీయ విశ్లేషణ అయినా రాజకీయానికి అతీతంగా అయినా సమాజంలో స్పష్టమైన ప్రజలకున్న అవగాహన లేకుంటే రాజకీయం పట్ల అర్థం ఏదైతే ఉన్నదో అది మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ సమాజంలో 55% బీసీలు, వాళ్ళకు రాజ్యాంగం కావాలన్నా వద్దా? 15% ఎస్సీలు, వాళ్లకు రాజ్యాంగం కావాలన్నా వద్దా? 10% ఎస్టీలు, వాళ్లకు రాజ్యాంగం కావాలన్నా వద్దా? అంటే వీళ్ళు 80%. ఈ 80% ప్రజలు ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు, ఒక్క హైదరాబాద్ నియోజకవర్గం తప్పితే. ఈ 80% ఓటర్లు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే, మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏంది, ఏదైతే బహుజన ధర్మశాస్త్రం అయిన రాజ్యాంగం ఏదైతే ఉన్నదో దాన్ని రద్దు చేస్తాను, లేకుంటే మార్పు చేస్తాను, లేకుంటే రిజర్వేషన్లు రద్దు చేస్తాను అని చెప్పేసి ఒక అంశంతో వస్తున్నది. అంటే ఒక హైదరాబాద్ కాకుండా మిగతా 16 స్థానాలలో జనాలలో ఈ చర్చ లేదా? వీళ్లకు మసిపూసి మారేడు కాయలాగా హిందుత్వ హిందుత్వ అని చెప్పేసి ఒక చీకటిని, ఒక భ్రమను కొంతమందిని కలిగిస్తున్నారు బీజేపీ వాళ్ళు. కానీ మే 13వ తారీఖు నాటికి భ్రమలన్నీ తొలగిపోయి వాస్తవాలలోకి వచ్చిన తర్వాత మరి ఈ బహుజన ధర్మశాస్త్రమైన రాజ్యాంగాన్ని తీసుకొచ్చిన పార్టీ ఏది? కాంగ్రెస్ పార్టీ. దీనికి పరిరక్షకుడు ఎవరు? రాహుల్ గాంధీ. దీనికి తెలంగాణలో రక్షకుడు ఎవరు? రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ టీం. ఇది ప్రజలకు అర్థం కావట్లేదా? ఖచ్చితంగా 16 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. మిగతా స్థానాలలో 2వ స్థానంలో నేను షవటనా, నీకంటే పెద్ద నేను షవటనా అని చెప్పేసి ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ కొట్టుకునే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. వాళ్లకు ఒక్క సీటు కూడా రాదు. ఏదైనా ప్రాంతంలో ప్రజలు కొంత మభ్యపడితే, అంటే అంధకారంలో ఉంటే, ఈ అంశాన్ని అర్థం చేసుకోలేకపోతే చెప్పలేము. ఒకటి అరే ఏమన్నా జరగవచ్చు, కానీ 16కు 16 సీట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నాయని చెప్పేసి నేను ఘంటాపథంగా తెలియజేస్తా ఉన్నాను. రైట్ సార్, ఇక్కడ మీకు నేను ఒక ముగ్గురు పేర్లు చెప్తాను సార్. మీరు మహబూబాబాద్ పార్లమెంట్ టికెట్ కూడా ఆశించిల్లు, మీకు టికెట్ రాలేదు, మీ అభ్యర్థికి వచ్చింది. ఇక్కడ ముగ్గురు పేర్లు చెప్తాను, మీరు చెప్పండి, సూటిగా చెప్పండి, ఆన్సర్ కూడా లాగదీయకండి. మాలోత్ కవిత గారు, అజ్మీరా ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు, పోరిక బలరాం నాయక్ గారు. ముగ్గురు గురించి ఏం చెప్తారు? 1 by 1 చెప్పండి, 1 word ఆన్సర్ ఇవ్వండి. పోరిక బలరాం నాయక్ గారు, మా మంత్రి గారు సీతక్క గారు చెప్పారు, భోలాశంకరుడని, అమాయకత్వము, పార్టీ పట్ల నిబద్ధత, కమిటెడ్ పర్సన్, పేదల పట్ల నిబద్ధత ఉన్న వ్యక్తి. హీఈస్ ఏ రైట్ పర్సన్ ఇన్ రైట్ పార్టీ. బలరాం నాయక్ గారు, పోరిక బలరాం నాయక్ అంటే హీఈస్ ఏ రైట్ పర్సన్ ఇన్ రైట్ పార్టీ, అంటే సరి అయిన వ్యక్తి సరి అయిన పార్టీలో ఉన్నాడు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కవితమ్మ గారు వారి వ్యక్తిత్వం గురించి నేను చెప్పను, కానీ వారు మునిగిపోయే నావలో ఉన్నారు. సో వారి వ్యక్తిత్వానికి సంబంధం లేకుండా వారు మునిగిపోయే పడవలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మునిగిపోతారు. సీతారాం నాయక్ గారు పాఠాలు చెప్పిన వ్యక్తి, ఒక ప్రొఫెసర్కు ఒక వ్యక్తిత్వం ఉంటుంది, కానీ ఒక రైట్ పర్సన్ అని చెప్పొచ్చు, రైట్ పర్సన్ ఇన్ రాంగ్ ప్లేస్. మనుధర్మ శాస్త్రాన్ని ముందుకు తీసుకొస్తున్న ఒక రాంగ్ ప్లేస్లో సీతారాం నాయక్ గారు ఉన్నారు కాబట్టి ఇక సీతారాం నాయక్ గారికి అసలు వ్యక్తిగతంగా వచ్చే ఓట్లేం లేవు. ఒక ప్రొఫెసర్గా గౌరవిస్తాం, కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఎంచుకున్న మార్గం సరి అయింది కాదు కాబట్టి వారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మా బలరాం నాయక్కు సపోర్ట్ చేసి ఉంటే మేము సంతోషించేటోళ్ళం. ఎందుకంటే పేద ప్రజలకు లాభం కలిగించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ప్రతినిధి బలరాం నాయక్ సీతారాం నాయక్ సపోర్ట్ చేసి ఉంటే మేము ఈరోజు ఆయనను కూడా గౌరవించే వాళ్ళం కదా. ఒక పర్సన్ రాంగ్ ప్లేస్లో ఉన్న వ్యక్తిగా
మనం ఈరోజు సీతారాం నాయక్ గారిని చూడొచ్చు మనం. ఇక్కడ పోరిక బలరాం నాయక్ గారు ఎంపీగా చేశారు, అదే మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి వెళ్ళి. సీతారాం నాయక్ గారు చేశారు ఎంపీగా, కవిత గారు లాస్ట్ మొన్నటి వరకు చేశారు. సార్ ఇక్కడ ఈ ముగ్గురుట్లలో డెవలప్మెంట్ ఎవరు బాగా చేశారు సార్? ఇక్కడ మీరు మీ పోరిక బలరాం నాయక్ గారి గురించి ఎక్కువగా చెప్తా ఉన్నారు, అంటే పార్టీలకు అతీతంగా చెప్పండి. పార్లమెంటుకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు ఇది వ్యక్తిగతంగా ఎవరి జేబులో నుండి అక్కడ పెట్టేదేం ఉండదు. ఇది కేంద్ర ప్రభుత్వము, అంటే కేంద్రంలో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ నిధులు కేటాయిస్తే జరిగే ప్రక్రియ. ఆ రోజు ఉన్న పరిస్థితిలో యూపీఏ గవర్నమెంట్లో బలరాం నాయక్ గారు చాలా అంటే చాలా పనులు చేశారు. అంటే ఏకలవ్య స్కూల్స్ కావచ్చు, లేకుంటే రోడ్స్ డెవలప్మెంట్ కావచ్చు, లేకుంటే వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, లేకుంటే సమ్మక్క సారక్కకు నిధులు తీసుకొచ్చే కార్యక్రమం కావచ్చు, చాలా కార్యక్రమాలు చేశారు. కానీ గత 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలో ఏమో బీజేపీ ప్రభుత్వము, రాష్ట్రంలో ఏమో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ఎక్కడ వేసిన గొంగలిలాగా అక్కడనే పెట్టిరు. అంటే కొన్ని పనులు నడుస్తూ ఉంటాయి, అదే పింఛన్లు ఇవ్వడము, లేకుంటే ఏదన్నా రైతు బంధు లాంటి ఇవ్వడము, అటువంటి అది వాటిని డెవలప్మెంట్ కిందికి మనం తీసుకోలేము. మనం డెవలప్మెంట్ అంటే మా బయ్యారం ఉక్కు కర్మాగారం రావాల్సింది, లేకుంటే మా ఇల్లెందు నుండి రైలు మార్గం పూర్తి స్థాయిలో అటు పెద్దపల్లి వరకు పోవాల్సింది, లేకుంటే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం మా గిరిజన యూనివర్సిటీ రావాల్సింది. ఇవి జరిగి ఉంటే ఏంటంటే సీతారాం నాయక్ కానీ కవితమ్మ కానీ ఏదైనా పని చేసిరని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. వీళ్ళకి చెప్పుకోవడానికి ఏది లేదు. ఎందుకంటే కేంద్రంలో కేసీఆర్ ఏం చేసిందంటే బీజేపీకి మరి డప్పు కొట్టడానికే సరిపోయింది. మోడీ ఏమో తెలంగాణ రాష్ట్రం నాకు సంబంధించింది కాదు కాబట్టి నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వనని చెప్పేసి 10 సంవత్సరాల కాలం కూడా మొత్తం ఇట్లా వెళ్ళదీసేసిన పరిస్థితిని మనం చూడొచ్చు. కాబట్టి వాళ్ళు రేపు కూడా ఇట్లా సవతి తల్లి ప్రేమనే మన మహబూబాద్ మీద చూపిస్తారు. కానీ బలరాం నాయక్ గారు గెలుస్తేనే మా మహబూబాద్ పార్లమెంటు రాహుల్ గాంధీ గారు అక్కడ, మా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ పూర్తి స్థాయిలో అభివృద్ధిలో పరుస్తారని చెప్పేసి మేమందరం చాలా బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఓకే సార్, రాజకీయంగా క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. మీరు ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించిల్లు, టికెట్ మీకు రాలేదు. మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి ఎంపీ టికెట్ ఆశించిల్లు, మొన్నటి వరకు టికెట్ మీకు రాలేదు. మీరేమైనా నిరుత్సాహంతో ఉన్నారా? కరెక్ట్ చెప్పండి. వ్యక్తిగతంగా ఎవరికైనా రాజకీయంగా ఆశలు ఆశయాలు ఉంటాయి. నేను కూడా చట్టసభల్లో ప్రత్యక్షంగా అక్కడ ఉండేసి నా పేద ప్రజల గురించి, నా గిరిజనుల గురించి, నా బీసీల గురించి, నా ఎస్టీల గురించి, నా అవసరార్థుల గురించి మాట్లాడాలని చెప్పేసి ఒక బలీయమైన కోరిక, వాటి గురించి పూర్తి స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తిని నేను. ఎందుకో నా చేతిలో అవకాశం 5 సంవత్సరాలు నాకు పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చిన తర్వాత చివరి నిమిషంలో టికెట్ ఇవ్వలేదు. మహబూబాద్ పార్లమెంటు కూడా టికెట్ వస్తుందని చెప్పేసి నేను ఆశించాను. ఇందులో కొద్దిగా నిరుత్సాహపడ్డ మాట వాస్తవమే. కానీ ఖచ్చితంగా నేను కాంగ్రెస్ వాదిని, 25 సంవత్సరాలుగా ఒక్క రోజు కూడా పార్టీ మార్చకుండా ఉన్న వ్యక్తులలో గిరిజన సామాజిక వర్గం నుండి నేనే సీనియర్ మోస్ట్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో. నా గురించి మా రేవంత్ అన్న గారు, మా కేంద్ర నాయకులు రాహుల్ గాంధీ గారు, మా బలరామన్న గారు, లేకుంటే మా స్థానిక శాసనసభ్యులు అందరు కలిసి ఆలోచిస్తారు. ఒక సందర్భంలో నాకు కూడా సముచిత స్థానం కల్పిస్తారేమో అని చెప్పేసి నమ్మకం ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటే నేను బలంగా ఉన్నాను అని చెప్పేసి నమ్మే వ్యక్తులలో నేను మొదటి వ్యక్తి. ఓకే సార్, ఇక్కడ ఒక హిలేరియస్ క్వశ్చన్ ఇది. నిజంగా ఇక్కడ మీరు జనగామ వాస్తవ్యులు, గత 25 years నుంచి మీరు మంచి డాక్టర్గా ఇక్కడైతే మీకు మంచి గుర్తింపు ఉంది. ఓకే, మీ జనగామ నియోజకవర్గం అనేది భువనగిరి పార్లమెంట్ కిందకి ఉన్నటువంటి పరిస్థితి. ఇదే భువనగిరిలో సిపిఎం పార్టీ మీకు సపోర్ట్ చేయట్లేదు. అక్కడ సిపిఎం పార్టీ జహంగీర్ అనే అభ్యర్థిని నిలబెట్టింది. సార్ ఇక్కడ భువనగిరి పార్లమెంట్ని మీరు ఏ విధంగా కైవసం చేసుకుంటారు? సిపిఎం పార్టీ మీకు అక్కడ సపోర్ట్ చేయట్లేదు కదా. అదే ప్రజలకు ఈ విషయంలో మీరు మంచి ప్రశ్న అడిగారు. ప్రజలకు దీంట్లో పూర్తి అవగాహన ఉన్నది. ఎందుకంటే ప్రజలు ఈరోజు 2 అంశాల్లో మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ను గెలిపించాలన్నా, రాజ్యాంగ పరిరక్షకులైన కాంగ్రెస్ను గెలిపించాలన్నా, లేకుంటే రాజ్యాంగాన్ని మార్పిడి చేస్తామన్న బీజేపీని గెలిపించాలన్న అదే ఆలోచనలో ఉన్నారు. అలాగే ఈ ఒక్క నియోజకవర్గంలో సిపిఎం పార్టీ కాంగ్రెస్కు ప్రత్యర్థిగా ఉన్నప్పటికీ మిగతా రాష్ట్రం మొత్తంలో కూడా సిపిఎం పార్టీ మనకు అనుకూలంగా ఉందనే సంగతిని ఇక్కడి సిపిఎం నాయకులు కూడా గుర్తించారు. అలాగే దేశం మొత్తంలో కూడా సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతోని అలయన్స్లో ఉన్నదనే సంగతిని ఇక్కడి సిపిఎం నాయకులు కూడా గుర్తించారు. అయితే ఇక్కడ సిపిఎం ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ దారి తప్పి వాళ్ళ పార్టీకి ఓట్లు వేసుకున్నారనుకో, కాంగ్రెస్కు నష్టం వస్తుంది, దేశం మొత్తంలో నష్టం వస్తుందని చెప్పేసి ఇక్కడ ఓటర్లు అందరూ భావిస్తూ ఉన్నారు. అది అవగాహన ఉన్నది. ప్రేమ ఉండొచ్చు. ఇప్పుడు మేము కూడా కమ్యూనిస్టులను ప్రేమిస్తాం. ఎందుకంటే కమ్యూనిస్టులు ప్రజాస్వామ్యవాదాన్ని, లౌకికవాదాన్ని, సమసమాజాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి మేము వాళ్ళ ఆశయాలను కూడా గౌరవిస్తాం. కానీ ఓటు కాడికి వచ్చేసరికి
ఖచ్చితంగా అందరూ కాంగ్రెస్కే ఓటేస్తారని చెప్పేసి నేను ఒక జనగామ బిడ్డగా ఇక్కడ జనాల నాడి తెలిసిన వ్యక్తిగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఓకే సార్, ఇక్కడ ప్రజలకు ఉండేటువంటి ఆప్షన్లు రెండా, లేకుంటే థర్డ్ పార్టీ కూడా ఉందా? ఇక్కడ దేశవ్యాప్తంగా ఇటు ఎన్డీఏ కూటమి, ఇంకో సైడు ఇండియా కూటమి, థర్డ్ పార్టీ లేదంటారా? రెండే కూటమిలా ప్రజలకు రెండే ఆప్షన్లా, వేరే ఆప్షన్ లేదంటారా? ఇక అది 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 కరెక్ట్ కాదు. రెండే ఆప్షన్లని కాదు. ఇండియా కూటమిలో ప్రాంతీయ పార్టీలు అన్నీ ఒక పూలదండలో పువ్వులాగా అన్నీ కలిసి ఉన్నాయి. ఎన్డీఏ కూటమిలో కూడా కొన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి ఉన్నాయి. సో ఆయా స్థానాలలో ప్రాంతీయ పార్టీలకు మనము తక్కువ చేసి చూడడానికి వీల్లేదు. ఉదాహరణకు మనకు తమిళనాడులో తీసుకుంటే డిఎంకే పార్టీ ఉన్నది. ఇప్పుడు డిఎంకే పార్టీకే ఏ పార్టీ జాతీయ పార్టీతో పోల్చుకుంటే కూడా ఎక్కువ సీట్లు డిఎంకే పార్టీకే వస్తుంది. అదే పశ్చిమ బెంగాల్లో చూసుకున్నాం అనుకో, మమతా బెనర్జీకే ఎక్కువ సీట్లు వస్తాయి. అంటే ఇట్లా ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినప్పుడు ప్రాంతీయ పార్టీలు అక్కడ కూడా వాళ్ళు బలంగా ఉన్నాయి. కానీ ఓవరాల్గా వాళ్ళ వాదం ఏంటంటే బీజేపీ అనుకూల వాదమా లేకుంటే కాంగ్రెస్ అనుకూల వాదమా అనేది కూడా పోలరైజేషన్, టూ పోల్స్ లాగానే ఈరోజు ఉన్నాయి. మూడో పోల్ ఈరోజు దేశంలో లేదు. ఓన్లీ బీజేపీ పోల్ ఆర్ కాంగ్రెస్ పోల్ లాగానే అన్ని పార్టీలు కూడా అలయన్స్లో పోతున్నాయని చెప్పేసి మనం ఈరోజు రాజకీయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఓకే సార్, ఇక్కడ నరేంద్ర మోదీ గారు ఎక్కడ ఏ సభకి వెళ్ళినా కూడా 400 టార్గెట్ అన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఇది సాధ్యమవుతుందా? ఒక రాజకీయ విశ్లేషకులుగా మీ విశ్లేషణ ఏంటిది? అలాగే ఇక్కడ బయట ఒక మెసేజ్ సర్క్యులేట్ అవుతా ఉంది. ఇక్కడ ఖచ్చితంగా అబౌవ్ 370 సీట్స్ కనుక బీజేపీ సాధిస్తే ఈసారి మనుధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంలోకి చాలా సునాయాసనంగా తీసుకురాబోతున్నట్టు ఒక మెసేజ్ అయితే సర్క్యులేట్ అవుతుంది బయట. యాక్చువల్లీ రాజకీయ విశ్లేషకులుగా ఈ రెండింటిపైన మీ వర్షన్ ఏంటిది? ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ముఖ్యంగా 2-3 అంశాల మీద ఓట్లేస్తూ ఉంటారు. మొదటి అంశం ఏంటంటే గతంలో ఎవరు పరిపాలన చేశారు, వాళ్ళు సరియైన పాలన చేశారా లేదా అనేది, అంటే యాంటీ ఇంకంబెన్సీ అంటారు దాన్ని. రెండోది ఏంటంటే వీళ్ళు ఒకవేళ రేపు అత్యంత మెజారిటీతో వస్తే మంచి పనులు చేస్తారా లేకుంటే ఈ సమాజానికి చెడు చేస్తారా అనేది రెండో అంశం. మూడో అంశము స్థానిక అభ్యర్థుల గుణగణాల మీద కూడా కొద్దిగా ఆధారపడి ఉంటుంది. అయితే మొదటి 2 అంశాలు ఏదైతే ఉన్నాయో అది పార్టీకి సంబంధించింది, దేశానికి సంబంధించిన విషయాలు. ఇక్కడ 10 సంవత్సరాల పరిపాలన చేసిన మోడీ గారు పేదల కడుపు కొట్టి, అంటే 80% ఉన్న బహుజనులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళ కడుపు కొట్టి అతి కొద్ది మంది అగ్రవర్ణాల్లో అందరికి బాగు చేసిందంటే అది కూడా లేదు. ఒక 10-15 కుటుంబాలకు దేశం మొత్తానికి దారదత్తం చేసేసారు. అంబానీ, అదానీ అటువంటి వాళ్ళను దారదత్తం చేసేసిండు. అంటే దేశ సంపదను కొద్ది మందికే దోచిపెట్టిండు, ప్రైవేటైజేషన్కు బాగా అనుకూలం చేసిండు, చాలా మందిని పేదరికంలోకి నెట్టేసిండు. అది యాంటీ ఇంకంబెన్సీ. అంటే ఆ కోపం జనాలలో లేదా? అదొకటి. రెండోది ఏంటంటే రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పేసి బీజేపీ అంటున్నది. అంటే ఎవరి హక్కులను కాలరాస్తా అంటున్నది? అంటే ఇదే 80% ప్రజల హక్కులను కాలరాస్తా అంటుంది. ఈ బీసీల హక్కులనే, ఈ ఎస్సీల హక్కులనే, ఈ ఎస్టీల హక్కులనే రాజ్యాంగాన్ని కాలరాస్తా అని చెప్పేసి బీజేపీ అంటున్నది. ఇది ఈ మాత్రం ప్రజలు అర్థం చేసుకోలేదా? ఆయన చెప్తున్న మాటలు 370 బీజేపీకి, అలయన్స్కు 400 అని చెప్పేసి ఫిగర్లు కరెక్టే. ఏది 370 అనేది కరెక్టు, 400 అనేది కరెక్టే. కానీ 370, 400 సీట్లు అనేది కాంగ్రెస్ కూటమికి వస్తాయి. అవి బీజేపీకి నా అంచనా ప్రకారం మళ్ళీ మనం జూన్ 4వ తారీఖు నాడు మళ్ళీ మనం వీడియో చేయాలి ఖచ్చితంగా. ఇదేదో నేను కాంగ్రెస్ పార్టీ వాదిగా చెప్పట్లేదు, నేను సమాజాన్ని అర్థం చేసుకున్న వ్యక్తికి చెప్తా ఉన్నాను. వీళ్ళు అంటున్నారు ఈసారి యూపీలో 84 సీట్లకు మొత్తం 70 సీట్లు మాకు బీజేపీకి వస్తాయని చెప్పేసి అంటున్నారు. కానీ 15 నుండి 20 సీట్లు కూడా ఈసారి యూపీలో బీజేపీకి రావు. ఎందుకంటే రాజ్పుతులు అక్కడ బీసీలు బీజేపీ వాళ్ళ వెహికల్స్ వస్తూ ఉంటే ఉరికిచ్చి వాళ్ళను, కార్లను వాటన్నిటిని పగలగొడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది, అంటే రాజ్యం ప్రమాదంలో ఉన్నదని చెప్పేసి ఈరోజు దేశం మొత్తం గుర్తించింది. మణిపూర్లో జరిగిన అల్లర్లకు ప్రజలు కేవలం మణిపూర్ ప్రజలే కాదు, మణిపూర్ ప్రజలకు అర్థం చేసుకున్న ప్రజలందరికీ కూడా ఈరోజు తెలిసిన విషయమే. కాబట్టి 370 నుండి 400 సీట్లు ఇండియా కూటమికి వస్తాయి. 150 నుండి 180 సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తాయి. మిగతా కొన్ని సీట్లు వేరే పార్టీలకు వస్తే రావచ్చు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నారు. 16 సీట్లు గెలిపించిన మా రేవంత్ అన్నకు కూడా మా తెలంగాణ మొత్తం కూడా జేజేలు పలకబోతున్నారని చెప్పేసి మీ బీబీఆర్ న్యూస్ ద్వారా జనాలకు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ సరే ఒక క్లారిటీ ఇవ్వండి. ఇక్కడ
రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ చెప్పి మీరు కానీ మీ మీ పార్టీ కానీ అధికారంలోకి రావడం జరిగింది. 100 డేస్‌లో 6 గ్యారంటీస్ అమలు చేస్తామని చెప్పేసి. 100 డేస్ కంప్లీట్ అయింది. కాకపోతే 5 అమలు చేశామన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ ఒక్క పరిస్థితి ఏంటిది? అంటే మీరు ఫెయిల్యూర్ అయినట్టు దీన్ని బట్టి చూస్తే ఏం చెప్తారు? గ్యారంటీలు అభివృద్ధికి సంబంధించిన విషయం అనేది అధికారంలో ఉన్న పార్టీకి ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే 5 సంవత్సరాల కాలం జరిగే కార్యక్రమం. అది రాగానే మొదటి రోజు చేసినట్లు, లేకుంటే ఒకరోజు ఏదైనా కష్టం వస్తే జరగనట్లు అది కాదు. ప్రజలు నువ్వు 5 సంవత్సరాలు పాలించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు. నిబద్ధత ఉందా కాంగ్రెస్ పార్టీకి లేదా అని ప్రజలు చూస్తారు. కానీ నువ్వు ఈరోజే ఇంప్లిమెంట్ చేసేసినవా, నిన్న పింఛన్ ఇస్తానో ఈరోజు ఇవ్వలేదా అని చెప్పేసి ఇంత సూక్ష్మంగా ఆలోచించే స్థాయిలో ఈరోజు సమాజం లేదు. కాకపోతే మన ప్రతిపక్ష పార్టీలకు చెప్పుకోవడానికి ఏమీ లేక నువ్వు 3 నెలలు 90 రోజులలో 6 పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాను, ఎక్కడ చేసినావు అని చెప్పేసి కేసీఆర్ గారు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పేసి 9-10 సంవత్సరాలు కాలయాపన చేస్తే జనాలు ఎంత గొంతు చిచ్చుకున్నారు. రెండోసారి కూడా చేయలేదు. 3 ఎకరాల భూమి అన్నాడు దళితులకు, ఇంకా ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. ఎన్ని చెప్పలేదు అసలు. చెప్తే మళ్ళీ ఒక గంట సేపు కేసీఆర్ చేసిన పథకాలు, చేయని పథకాలు, చేయని పథకాల గురించి ఒక గంట సేపు మాట్లాడుకోవచ్చు. జనాలు దీని గురించి పట్టించుకోవట్లేదు. ఇది కేవలము మా ప్రతిపక్ష పార్టీల వాళ్ళు మా హరీష్ రావు గారికి టాపిక్ దొరకదు కాబట్టి ఏదో మాట్లాడతారు. మా ప్రతిపక్ష పార్టీ నాయకులు కిషన్ రెడ్డి గారికి టాపిక్ ఏదో దొరకదు కాబట్టి మాట్లాడతారు. మా రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారు చూడు గాడిద గుడ్డు. నిజానికి గాడిద గుడ్డు పెట్టదు, కానీ మాకు మోడీ గారు గుడ్డే పెట్టిరు, గాడిద గుడ్డే పెట్టిరు 10 సంవత్సరాల కాలంలో. కేసీఆర్ కూడా గటువంటి గుడ్డే పెట్టిరు. కాబట్టి మా రేవంత్ అన్న ఆయన ఖచ్చితంగా అంటే ప్రజల బాధలు తెలిసిన వ్యక్తి, తన చెమటతోని నాయకుడైన వ్యక్తి. ఖచ్చితంగా ఆయన కష్ట సుఖాలు అర్థం చేసుకుంటాడు. ఈ 6 గ్యారెంటీలు ఏం కర్మ, మేము కేంద్రంలో ఇస్తున్నాం న్యాయాలు, 5 న్యాయాలు ఇస్తున్నాం చూడు, అవి కూడా ఇంప్లిమెంట్ చేస్తాం మేము. 5 న్యాయ చేస్తాం మేము. ఓకే సార్, లాస్ట్ అండ్ ఫైనల్లీ మహబూబాబాద్ పార్లమెంట్ యావత్ ప్రజానికానికి ఫైనల్లీ ఈ పార్లమెంట్ ఎలక్షన్ నడుమ ఏమైనా చెప్పి ముగించాలనుకుంటున్నారా? మహబూబాబాద్ పార్లమెంట్ ప్రజలకు ముఖ్యంగా నేను కోరేది ఒకటే. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి యావరేజ్గా చెప్తున్నాను 50,000 మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, ఒక భద్రాచలం తప్పితే. అంటే 7 నియోజకవర్గాల్లో మనకున్న మెజారిటీ 3,50,000. మీరు దయచేసి ఇంకో 50,000 కలపండి. ఇప్పుడు ఈసారి ఒక 4 లక్షల మెజారిటీతోని బలరాం నాయక్ను అత్యధిక మెజారిటీతోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఇక్కడ రాష్ట్రంలో రేవంత్ అన్న హర్షిస్తారు, కేంద్రంలో మరి రాహుల్ గాంధీ గారు హర్షిస్తారు. ఖచ్చితంగా మనది 7 6 గిరిజన ఎమ్మెల్యే ఉన్న ప్రాంతాలు కాబట్టి దేశం మొత్తం నుండి అత్యధిక స్థాయిలో మనం నిధులు తీసుకొచ్చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. కాబట్టి మహబూబాబాద్ ప్రాంత ప్రజలారా, నా గిరిజన సోదరులారా, మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, బలరాం నాయక్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అలాగే నా సొంత నియోజకం పాలకుర్తి, అదేమో వరంగల్ పార్లమెంట్లో ఉన్నది, కడియం కావ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి వరంగల్ పార్లమెంటు ప్రజలు కోరుతా ఉన్నాను. అలాగే నేను ఉంటున్నది జనగామలో, జనగామ అసెంబ్లీ ఏమో భువనగిరి పార్లమెంట్లో ఉన్నది. భువనగిరి పార్లమెంట్లో ఉన్న ప్రజలు మా చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నగారికి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా లాస్ట్ బట్ నాట్ లీస్ట్, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బంజారా సోదరులకు దాదాపు 40 లక్షల మంది బంజారా సోదరులు ఉన్నారు. అన్నలారా, తమ్ములారా, మీరు మోసపోకండి. ఎందుకంటే మనం అడవిలో ఉన్న బిడ్డలకు ఎస్టీ గుర్తింపు ఇచ్చేసి మనకు ఈరోజు తెల్లబట్టలు వేసుకునేలా చేసింది కాంగ్రెస్ పార్టీ. ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కసారి ఒకటి ముందు జరుగుతుంది, ఒకటి తర్వాత జరుగుతుంది, కానీ ఖచ్చితంగా జరుగుడు అనేది మాత్రం తప్పనిసరి. సో రేపు రాబో రోజులలో కూడా బంజారా సోదరులకు, ముఖ్యంగా గిరిజన సోదరులందరికీ ప్రత్యేకంగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రమే న్యాయం చేస్తుంది. కాబట్టి గతంలో మీరు 44 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించారు. ముఖ్యంగా బంజారా సోదరులు 44 స్థానాలలో గెలిపించారు. ఈసారి 11 పార్లమెంటు స్థానాలలో బంజారా సోదరులు గెలిపించే దశలో ఉన్నారు. మీ ఓటుతోని 11 పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా మనకు మరొక లెవెల్ అవకాశం కల్పించేందుకు మనకు ఛాన్స్ ఉంటుంది. రేవంత్ అన్న కూడా మన గురించి
కొట్లాడేందుకు అవకాశం ఉంటుంది, సీతక్క కూడా మన గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న బంజారా సోదరులందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉండాలని చెప్పేసి ఒక గిరిజన నాయకుడిగా, మీ బంజారా బిడ్డగా, ఒక సేవలాల్ వారసుడిగా మీకు అందరికీ కోరుతున్నాను. జై కాంగ్రెస్. సార్ యాక్చువల్లీ ఇంకో క్వశ్చన్ సార్, ఇదే లాస్ట్. ఇంకా సార్ ఇక్కడ మహబూబాబాద్ పార్లమెంట్లో 3.5 లక్షల పైచిలకు ఎస్టీ సామాజిక వర్గం ఉన్నారు సార్. ఇప్పుడు వీళ్ళందరూ మొన్నటికి మొన్న నా ఇంటర్వ్యూలో సీతారాం నాయక్ గారు చెప్పుకున్నారు, బంజారా సామాజిక వర్గపు ఓటర్స్ అందరూ నాకే ఓట్లు వేస్తారు అన్నట్టుగా. మరి ఇక్కడ బలరాం నాయక్ గారికి పడవా? మనం మహబూబాబాద్ పార్లమెంట్ వరకే మనం మాట్లాడదాం. 3.5 లక్షల పైచిలకు బంజారా ఓటర్స్ ఏం చెప్తారు? ఇక్కడ సీతారాం నాయక్ లేకుంటే బలరాం నాయక్ ముఖ్యం కాదు. బంజారా సామాజిక వర్గానికి సంబంధించిన ఏవైతే హక్కులు కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, లేకుంటే గౌరవం కావచ్చు, కాపాడే పార్టీ ఎవరు అని చెప్పేసి ప్రజలు ఆలోచిస్తారు. కాంగ్రెస్ పార్టీ బంజారాలను ఎస్టీలో కలిపింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాల మూలంగానే ఈరోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు, వివిధ హోదాల్లో ఐఏఎస్లు, ఐపీఎస్లు అందరూ అయ్యారు. ఇది సమాజం మొత్తానికి తెలుసు. సీతారాం నాయక్ ఓటేయాలనో లేకుంటే ఇంకోళ్ళకు ఓటేయాలనో జనాలు ఆలోచించే పరిస్థితిలో లేరు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని పరిరక్షిస్తుంది, రిజర్వేషన్లను పరిరక్షిస్తుంది, పేద ప్రజల అభివృద్ధి గురించి ఆలోచిస్తుందని చెప్పేసి మాత్రమే ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి అందరూ చేతి గుర్తుకు కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ముఖ్యంగా బంజారా సోదరులందరూ ఓటేస్తారని చెప్పేసి నేను ఘంటాపదంగా మహబూబాద్ ప్రాంతంలో ఉన్న గిరిజన సోదరుల తరపున నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. రైట్ సార్, మరలా మీరు June 4th ఇస్తారా ఇంటర్వ్యూ? ఎందుకంటే ఇక్కడ 16 మేమే గెలవబోతున్నాం అన్నట్టుగా మీరు చెప్పున్నారు. ఇంకా స్పష్టమైన ఫిగర్లు ఇస్తాను. తెలంగాణలో 16 ఎంపీ స్థానాలు, దేశం మొత్తంలో కూడా 370 నుండి 400 స్థానాలు ఇండియా కూటమికి రాబోతున్నాయి. 150 నుండి 180 స్థానాలు బీజేపీకి రాబోతున్నాయి. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత June 4 తర్వాత ఆ అదానీ, అంబానీతో పాటు మోడీ, అమిత్ షాలు కూడా తల మీద గుడ్డ కప్పుకొని ఒక మూలను కూర్చునే రోజు త్వరలోనే మనం చూడబోతున్నాం అని చెప్పేసి మీ బీవీఆర్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. యా, సో ఇదండి ఇవాళ ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతాం. మేము చూస్తున్నాం బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.